హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో ఒక ఐటెం తీసుకున్నానండి. అది చాలామందికి చాలా అవసరమైంది. నేను కూడా ఇది ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు తీసేసుకున్నాను. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి పూజలకు సంబంధించిన ఐటెం ఇది. ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీషోలో అన్ని ఐటమ్స్ క్వాలిటీతో బాగా వస్తున్నాయి. చూడండి, ఇది వరలక్ష్మి వ్రతంకి బ్యాక్గ్రౌండ్ స్టాండ్. ఈ స్టాండ్ ఒక్కటి ఉంటే చాలండి, ఎక్కడైనా మనము డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇది లేదనుకోండి, ఏదైనా గోడకి ఇక్కడ చేయాలా అక్కడ చేయాలా అని ఆలోచించవలసి వస్తుంది. నాకు ఆ ప్రాబ్లం అయింది కాబట్టి స్టాండ్ తీసుకున్నాను నేను. ఈ స్టాండ్ ఉంటే ఎక్కడైనా మనం పూజ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించేస్తుంది. ఇది ఎక్కడైనా చేసుకుంటాను. ఇది చాలా పెద్దగా వస్తుంది, చాలా చిన్నగా వస్తుంది, చాలా మీడియంగా వస్తుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తుంది. ఈ స్టాండ్ ఫిట్ చేసేసుకొని ఒక డెకరేషన్ క్లాత్ తీసుకొని వేసుకొని పూజ చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. ఇది గమ్ము. ఆ స్టాండర్డ్కి పైపుల్లాగా వచ్చాయి కదా, అవి అంట పెట్టుకోవడానికి. పర్మనెంట్గా ఉండాలంటే అలా గమ్ అంట పెట్టుకోండి. లేదు మనకొద్దు, పూజ అయిపోగానే తీసేసుకొని పక్క పెట్టుకోవాలంటే ఊరికైనా అందులో దిగేసి ఫిట్టింగ్ చేసేసేయండి. కానీ గట్టిగా స్టిఫ్గా ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి. స్టాక్ అయిపోకముందే తీసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ స్టాండ్ ఫిట్ చేసి చూపిస్తాను చూడండి. అలా కింద పెట్టే రాడ్స్, అవి కింద వాటిపైన ఇలా పైపులు వచ్చేవి, అందులో స్టిఫ్గా కూర్చుండిపోతుంది అది. ఇది అడ్డం ఉండేది. అది గమ్ము పెట్టకుండా పర్వాలేదు, ఇలా స్టిఫ్గా నిలబెట్టేస్తే ఉంటుంది. ఊగటం లేదు, స్టిఫ్గా నిలబడిపోతుంది. చూడండి, ఇది నేనైతే మీడియం సైజు రెడీ చేసి చూపిస్తున్నాను. దీనికన్నా పెద్దగా కూడా అవుతుంది, దీనికన్నా చిన్నగా కూడా అవుతుంది. బాగుందండి. స్టాండ్ స్టిఫ్గా కూర్చుంది. ఇలా గమ్ము పెట్టకుండా ఇలా ఫిట్టింగ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. పూజ అయిపోగానే తీసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది. చూడండి, క్లాత్ వేసి ఒక శారీ వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు. ఇంకా పెద్ద చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అదొక క్లాత్ వేసుకొని దానికి ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు డిజైన్. ఇప్పుడు చిన్నగా చేసి చూపిస్తాను చూడండి. వినాయకుని చవితికి వినాయకుని పెట్టడానికి, లేదా నవరాత్రులప్పుడు దుర్గామాతను పెట్టడానికి చిన్నగా పెట్టుకోవచ్చు. చూడండి, చాలా చిన్నగా కూడా అవుతుంది, చాలా పెద్దగా కూడా అవుతుంది. ఇలా పెట్టేసుకొని ఒక్క పైప్ ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసేసుకోవచ్చు. ఈజీగా ఉంది. మనకు టైం సేవ్ అవుతుంది, డెకరేషన్ ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మీషోలో.